మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకతీయుల అద్భుతమైన శిల్పకళా వైభవానికి వారి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి ప్రస్తుతం మనం చూపించబోయే ఈ ఆలయాలు. సూర్యాపేట జిల్లా పెన్పాల్ మండలం నాగులపహాడ్ గ్రామంలో కొలువై ఉన్న ఐతేశ్వర, కాటేశ్వర, నామేశ్వర నామాలతో కొలువై ఉన్న త్రికుటేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ వీరభద్రస్వామి ఆలయంపై కొలువై ఉన్న శిల్పకళా సంపద చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇంతటి చరిత్ర ఉన్న నేటికి ఆదరణకు నోచుకొని ఈ ఆలయాలు ప్రస్తుతం జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఆలయ విశేషాలు ఏంటో ఒకసారి చూసేద్దాం పదండి. వ్యాధిగ్రస్తులకు వ్యాధులు నయం చేస్తూ సంతాన లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తూ ఆనతి కాలంలోనే భక్తుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాడు ఇక్కడ నాగులపాడులో త్రికుటేశ్వరునిగా వెలిసి ఉన్న ఆ పరమశివుడు. అసలు ఈ పరమశివుని త్రికుటేశ్వరాలయ స్థల పురాణం ఏందో తెలుసుకోవడానికి మనతో పాటు ప్రధాన అర్చకులు, ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏంటి స్థల పురాణం ఏంటి? ఆలయం చూస్తూ ఉంటే చాలా పురాతన ప్రాచీన కాలం నాటి ఆలయంగా మనకు దర్శనమిస్తూ ఉంది. ఏంటి స్థల పురాణం? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఈ యొక్క ఆలయం విశిష్టత అనేది మనకు కాకతీయుల కాలం నుంచి వాళ్ళ కళా వైభవానికి నిదర్శనంగా ఈ యొక్క ఆలయం ఉన్నది. అంతేకాకుండా ముఖ్యంగా త్రికుటేశ్వరుడు అంటే త్రికుటేశ్వర ఆలయాలు మనకు సంబంధించి ఎక్కువగా కూడా మన నీలగిరి ప్రాంతం అంటే మన నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, అది ముఖ్యంగా మన సూర్యాపేటలో ఉన్నటువంటిది చాలా విశేషమైనది. చాలా తక్కువ, భారతదేశంలోనే చాలా తక్కువగా త్రికుటేశ్వరుడు ఉంటాడు. అయితే ఇక్కడ ఈ త్రికుటేశ్వరుడు అంటే ఇక్కడ ఐతేశ్వరుడు, తర్వాత నామేశ్వరుడు, కాటమేశ్వరుడు అనేటటువంటి మూడు నామాలతోని రేచర్ల సామంతులైనటువంటి కాకతీయులు వారి తల్లిదండ్రి గురించి అని చెప్పేసి 1100 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటిది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ ఆలయం అనేది ఉండడం అనేది చాలా విశేషమైనది. అనేకమైనటువంటి ఆలయాలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ తిరిగి ఈ శిథిలావస్థ నుంచి మళ్ళీ పూర్వవైభవాన్ని గ్రామస్తుల సహకారంతో, పెద్దలతోని ఇక్కడ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కూడా తిరిగి దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కూడా మనకు మూసీ నది ప్రాంత పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఆలయాలలో మనకు స్వయంభూ సోమేశ్వర స్వామి, తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క నాగులపాడు దేవాలయం త్రికుటేశ్వర స్వామి చాలా విశేషమైనటువంటివి. ఈ రెండు దేవాలయాలు కూడా స్థల మహత్యం అనేది చాలా విశేషంగా ఉంది. మనం ఏదైనా ఒక దేవాలయాన్ని నిర్మించాలి అంటే దానికి స్థలాన్ని ఎంచుకుంటాం, కానీ భగవంతుడే ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు. అంటే ఇక్కడ శక్తి అనేది స్థల మహత్యం ఉన్నది. అంతేకాకుండా ఈ త్రికుటేశ్వర దేవాలయంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి వీరభద్రస్వామి దేవాలయము చాలా విశేషమైనది. ఆనాడు సతీదేవి యొక్క దక్షయజ్ఞంలో ఆమె ధూమావతిగా అవతరించినప్పటికీ కూడా శివుని యొక్క కాలి గజ్జె మువ్వల సందడి నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. అట్లాంటి వీరభద్రుడు ఇక్కడ కొలువైనటువంటి భారతదేశంలోని తక్కువ ఆలయాలలో ఈ ఆలయం అనేది విశేషమైనటువంటిది. అక్కడ వీరభద్రుడు నమస్కారం చేసుకొని ఆయనకు గారెమాల గినక వేసినట్లయితే సంతానం లేనటువంటి వాళ్లకు, అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ స్తంభాలను చూసినట్లయితే రామాయణ మహాభారత ఇతిహాసాలకు సంబంధించినటువంటి కళా నైపుణ్యం. ఈ రోజున ఇట్లాంటి కళను మనం చూడడం కోసమైనా కానీ మనం ఈ ఆలయాన్ని సందర్శించాలి. ఎందుకంటే మనం ఆ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావాలి అని అంటే ఆలయం యొక్క మహత్యంతో పాటుగా కూడా ప్రజల సహకారంతో ఇక్కడ అర్చకులు కూడా, గ్రామస్తులు కూడా, ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సహకారంతో ఈ 4 రోజులు కూడా జాతర విశేషంగా జరిగింది. ఈ కాటమేశ్వరుడు అనేటటువంటి స్వామివారు త్రికుటేశ్వరుడుగా 3 లింగాలతోనే ఏర్పడ్డాయి. ఈ 3 లింగాలతోని ఏర్పడినటువంటివి ఎక్కడైనా వెళ్తే మనకు ఒక శివలింగం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఆయన ఐతేశ్వరుడుగా, నామేశ్వరుడుగా, కాటేశ్వరుడుగా కూడా
ఇక్కడ విలసిల్లాడు. ఎటువంటి కోరికలైనా కానీ ఒక సంవత్సర కాలంలో, ముఖ్యంగా శివరాత్రి రోజు మా పూర్వీకులు, మా తాతగారు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఇక్కడ వెనకట ఒక దర్పణం ఉండేదట, అది శిలమైపోయింది. అయితే ఆ దర్పణం దగ్గర ఎవరైతే శివరాత్రి రోజు వచ్చి ముసిలో స్నానం చేసి తడిబట్టలు పిండుకొని ఓం నమ శివాయ అనేటటువంటి నామజపాన్ని గనక ఏకదాటిగా తెల్లవారుజామున దాకా చేసినట్లయితే, వాళ్ళ ఆ దర్పణం అద్దం ముందర నిల్చొని ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా కనిపించేదట. అట్లాంటి మంత్రశాస్త్రంతో కూడుకున్నటువంటి దేవాలయం. అంటే రేచర్ల రాజు వారు ఊరికనే సామంతులు నిర్మించలేదు. దీని వెనకాల అనేకమైనటువంటి మంత్రయంత్ర తంత్రాలకు సంబంధించినటువంటి వాటిని నిక్షిప్తం చేసి ఆ దర్పణంలో మనం ఒకసారి ముందులా నిలబడినట్లయితే మన భవిష్యత్తు కూడా దాంట్లో కనిపించేదట. అంత శక్తివైనటువంటిది. అట్లాంటి ఈ యొక్క దేవాలయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరించి అనేకమైనటువంటి ఇట్లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యొక్క విశేషమైనటువంటి దేవాలయంలో ఈ ఉత్సవాలు అనేటటువంటివి కమిటీ ఆధ్వర్యంలో కానీ, ప్రజల సహకారంతో కానీ, ఊరి పెద్దలతో కానీ ఇలా జరగడం అనేది చాలా విశేషమైనది. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. మీకు ఆ వెసులుబాటు కోసం అని చెప్పేసి నిరంతరం ఇక్కడ పూజారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వచ్చినట్లయితే స్వామివారి యొక్క కళా వైభవాన్ని, స్వామివారి యొక్క ఆ యొక్క శక్తిని కూడా మీకు నిదర్శనంగా చూపించడం జరుగుతుంది. భక్తులందరికీ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కేవలము ఆధ్యాత్మికతే కాదు, ఇక్కడ యువతను చాలా విశేషంగా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఆధ్యాత్మిక నింపదడం పాటు వాళ్ళకి ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఆట పోటీలు, దాంట్లో ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా చేర్చారు. అవన్నీ చేరవడం అనేది కూడా చాలా విశేషం. ఎందుకంటే ఈనాడు మన వ్యవస్థను మనం కోల్పోతున్నాం. తిరిగి పొందాలి అంటే మళ్ళీ అట్లాంటి వైభవాన్ని, ఇట్లాంటి కొన్ని కళా కార్యక్రమాల ద్వారా మాత్రం మనం ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్ళొచ్చు. దీనికి సహకరించేటటువంటి పెద్దలందరూ కూడా భగవంతుడు, ఆ సదాశివుడు, ఆ త్రికుటేశ్వరుడు సదా వాళ్ళందరినీ అనుగ్రహించి వారికి సకల ఐశ్వర్యాలు కూడా ప్రాప్తింపజేయాలని ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నాగులపాడు త్రికటేశ్వర ఆలయ ఆవరణలోనే పక్కనే ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని పరిశీలిస్తే కనుక అలనాటి శిల్పకళ నైపుణ్యం అయితే గుర్తుకొస్తుంది. అసలు వాళ్ళ నైపుణ్యానికి ఇది ఈ టెంపుల్ ఒక పరాకాష్ఠగా చెప్తా ఉంది. మరోవైపు వీరభద్రస్వామి ఆలయాలు కూడా రాష్ట్రంలో తక్కువగా ఉంటాయి. ఆ తక్కువలో ఉన్న ఆలయాల్లో ఇది ఒకటి. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు ఆధారం నోచుకోవట్లేదు. ఆలయాన్ని నిర్మాణంగా పరిశీలిస్తే కనుక అలనా ఎటువంటి సిమెంటు వాడకం లేకుండా రాయిపై రాయి నిర్మించి అద్భుతమైన శిల్పకళా సంపదను ఇక్కడ ఒక అమర్చినట్లు ఒక శిల్పకళ వాళ్ళ అలనాటి శిల్పులు చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలు మొత్తం కూడా ఈ ఆలయం పైన మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చాలా కూడా ఒక నల్లరాతి శిల్పం, అదేవిధంగా ఈ ఎర్రరాతి, రెండు రాజుల అమరిక ఈ ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయము చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ఇంతటి ప్రాశస్తమైన ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఇది కనుమరుగవుతుందంటే కూడా ఒక ఆశ్చర్యం అయితే వేస్తూ ఉంది. ఇది ఎంతో భవిష్యత్ తరాలకైతే ఎంతో ఒక క్వశ్చన్ బ్యాంక్ అనుకోవచ్చు. లేకపోతే భవిష్యత్ తరాలకు ఎన్నో పాఠాలు కూడా ఈ భవిష్యత్ తరాలు ఈ ఆలయం చూసి నేర్చుకోవచ్చు. మన గతం నాగరికత సంబంధించి కాకతీయుల కాలం నాటి చరిత్ర గురించి అయితే మొత్తం కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంపై మొత్తం కూడా రామాయణ భాగవత సంబంధించిన మొత్తం కూడా ఒక గాథలు ఇక్కడ శిల్పాల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన కళాఖండాలతో శిల్పులు ఇక్కడ రూపొందించిన శిల్పాలైతే ఒక రామపాలయం కాదు, ఇక వరంగల్ 1000 స్తంభాల గుడి కాదు, దాని తలదనేలా ఇక్కడైతే ఆలయం అయితే ఉంది. కానీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా ఒక మరుగున పడి ఉన్న పరిస్థితి ఇంకా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇంతటి ఆలయాన్ని ఇప్పటికీ కూడా పాలకులు కావచ్చు, ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, దీన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం మనం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నాగులపాడు గ్రామానికి చెందిన పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఇంత అద్భుతమైన ఆలయము మీ ఊర్లో ఉంది. సో ఇంత
ఇంత మా అద్భుతమైన శిల్పకళా సంపద కూడా ఇది మరుగున పడిపోతుంది. ఎందుకు వృద్ధులకు రావట్లేదు? కారణం ఏంది? ఇంత చక్కటి శిల్పం గల ఈ దేవాలయాలు నాగులపాడులో ఉండడం మా గ్రామం అదృష్టం. కాకపోతే మా గ్రామం అనేది మా ఇక్కడ టౌన్ కానీ ప్రతి అక్కడ చివరి మారుమూల గ్రామం ఉండటం వల్ల ఇంత చక్కటి శిల్పకళ ఉన్న ఈ దేవాలయం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి జాతర నిర్వహిస్తాం కానీ ఆ సంవత్సరం అప్పుడు మాత్రం మా గ్రామంలో చందాలు వేసుకొని పక్క గ్రామాలలో అక్కడిక్కడ తెచ్చి చందాలతోటి జాతర నడిపించడం జరుగుతుంది. మరి ఈ దేవాలయానికి ఇప్పటి వరకు కూడా ఒక అయ్యగారు ఉండే పరిస్థితి లేదు. పైసలు ఇచ్చి ఆ 3 రోజులు మేము అయ్యగారిని నిర్వహించడం జరుగుతుంది. పూజారి కనీసం వేతనం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖలో చేర్చి మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నది ఒడ్డున ఉన్నటువంటి త్రికుటేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి ఎంతో వైభవోపేతమైనటువంటి గుడి. ఈ గుడిని పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ అధికారులు ఒకసారి సందర్శించి ఈ ఆలయ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మా గ్రామం తరపున కోరుతున్నాము. అంటే ఇంత పెద్ద ఆలయం మీ ఊర్లో ఉంది కదా, అసలు దీన్ని డెవలప్ చేయాల్సిన ఎప్పుడు కూడా దీన్ని ప్రచారంలో తీసుకురాలేదు. ఇంత ఆలయాన్ని ఎందుకు ప్రచారంలోకి రాలేకపోతుంది? ప్రచారంలోకి రాకపోవడానికి కారణం మాకు తెలిసి టౌన్కి దూరంగా ఉండడం ఒకటి మైనస్ కావచ్చు. కానీ ఏది ఏమైనా కానీ అధికారులు బస్ సౌకర్యం కూడా లేదు. అధికారులు ఒకసారి ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మూసీ నదిని కానీ దాని పక్కన ఉన్నటువంటి టెంపుల్ కానీ చూస్తే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని మా అందరి ఆశ. ఏం కోరుకుంటున్నారు మీరు గ్రామస్తులుగా? దేవాలయ అభివృద్ధి జరగాలి, ఇక్కడ పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇది అయితే ఇంత పెద్ద ఆలయానికి ఇక్కడ సరైన రవాణా మార్గం లేకపోవడం కూడా ఈ ఆలయం ఒక ప్రాచుర్యంలోకి సరైన ప్రచారం కూడా లభించకపోవడానికి కారణంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఒకటే, ఖచ్చితంగా దేవాదాయ, టూరిజం, పర్యాటక శాఖ అధికారులు ముగ్గురు కూడా సమన్వయంగా వచ్చి ఇక్కడ ఆలయాన్ని సందర్శించి దీని యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలి, చరిత్రను సమాజానికి తెలియజేసి ఇక్కడ దీని యొక్క లొకేషన్కి ఒక టూరిస్ట్ షాప్తో పాటు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం కూడా పచ్చని పొలాలతో చుట్టూ కనువిందు చేస్తూ ఉంది ఈ ఆలయాలు. అయితే ఈ ఆలయాలను ప్రస్తుతం గ్రామస్తులు మాత్రమే తలా ఒక చెయ్యి వేసి దాన్ని నిర్వహణ చేస్తున్నారు. కానీ కేవలం అది కూడా ఇటువంటి శివరాత్రి సమయాల్లోనే, ఉత్సవాలు జరుగుతున్న సమయాల్లోనే చేస్తున్నారు. కానీ మిగతా సమయాల్లో అయితే కేవలం ఒక్కొక్కసారి పూజారి కూడా ఉండట్లేదని కూడా గ్రామస్తులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ముఖ్యంగా టూరిజం కావచ్చు, దేవాదాయ శాఖ పట్టించుకొని ఈ ఆలయాన్ని కనుక సరైన ప్రచారం లభించి దీన్ని తిరిగి ఒకవేళ పునర్నిర్మాణం చేయాల్సిన వస్తే పునర్నిర్మాణం కూడా చేయాలి. దీంతో భవిష్యత్ తరాలకు మనం ఒక అద్భుతమైన శిల్పకళా సంపదను అందించిన వాళ్ళమవుతామని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలోనే అతి కొద్ది వీరభద్రస్వామి ఆలయాల్లో ప్రస్తుతం నాగులపాడు వీరభద్రస్వామి ఆలయం కూడా ఒకటి. కానీ ఇక్కడ ఈ ఆలయంపై దుండగుల కన్ను పడడంతో ఆలయం కూడా రోజు కూడా ఒక ఘోరమైన పరిస్థితికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చివరికి ఇక్కడ గుప్త నిధుల కోసం వీరభద్రస్వామి విగ్రహాలతో పాటు శివలింగం కూడా మొత్తం కూడా పెకిలించి పక్కకు వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు శివలింగం స్వామి ఇక్కడ మహాశివునికి సంబంధించిన శివలింగం మొత్తం కూడా గుప్త నిధుల కోసం తవ్వి ఇక్కడ బయట వేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గర్భగుడిలోకి వెళ్తే కనుక ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ భక్తులు వచ్చి విగ్రహం లేకుండా కూడా వీరభద్రస్వామి శక్తులు ఇక్కడ ఉంటాయని కూడా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. కానీ ఇక్కడ లోపలికి వెళ్తే కనుక మొత్తం కూడా అపరిశుభ్రమైన వాతావరణంతో పాటు మొత్తం కూడా దుండగులు మొత్తం కూడా ఇక్కడ గర్భగుడిలో ఉన్న బండలను తొలగించిన పరిస్థితి కనబడుతుంది. గర్భగుడిలో ఉన్న బండలను తొలగించి గుప్త నిధుల తవ్వకాలు జరిపి వాళ్ళంతా కూడా తమ దుండగుల చర్యలకైతే పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. దీంతో గత కొంతకాలంగా కూడా 10 ఏళ్ళుగా కూడా సేమ్ ఎటువంటి పూజలకు నోచుకోకుండా, పునర్నిర్మాణానికి నోచుకోకుండా ఆలయం మొత్తం కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి ప్రస్తుతం మన చుట్టూ పక్కనే ఉన్న వీరభద్రుడు, అదేవిధంగా పార్వతి సమేత, వీళ్ళు అమ్మవారి సమేత ఇటువంటి విగ్రహాలు అతి వందల ఏళ్ల కాలం నాటి చరిత్ర కలిగిన ఈ విగ్రహాలు ప్రస్తుతం అయితే పూజలకైతే నోచుకోవడం లేదు. ఇటువంటి అరుదైన విగ్రహాలు ఎక్కడ కూడా మనకు దర్శనమించవు తెలంగాణలో. ఇటువంటి పురాతన ఆలయాలను అయితే మనం ఇంకా సంరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణించి ఈ శిల్పకళా సంపదను భవిష్యత్ తరాలకు అందిస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా, అదేవిధంగా ఒక
బెస్ట్ టెంపుల్గా మారే అవకాశం అయితే కనబడతా ఉంది. మా శివాలయంలో ఏ కోరికలు కోరుకున్నా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు. మన ఏది కోరుకున్నా శివాలయంలో భక్తి, మన శివాలయంలో ఉన్న భక్తి ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. కావాల్సిన వారు ఎవరైనా వచ్చి చుట్టుపక్కల కూడా వచ్చి శివాలయంలో ఇంత గ్రాండ్గా ఉంది, ఇంత మంచిగా ఉంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రస్తావన వస్తుంది. ఇంతవరకు శివాలయంలో కనీసం పూజారి కూడా లేడు. మాకు గవర్నమెంట్ అన్న పూజారిని ఏర్పాటు చేస్తే అది మాకు ఇంకా ఎంతో డెవలప్ అయింది. ఈ శివాలయంలో కోరిన కోరికలు ఒకటి కాదు, రెండు కాదు, మనం ఏది అనుకుంటే అది ఆ కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా అధిక సంఖ్యలో వచ్చి శివాలయాలను దర్శించుకొని శివభక్తి ముందు నుంచి శివభక్తి మాలలు కూడా వేసి ఇక్కడ భారీగా మాలలు వేసి ధరించి శివాలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా భక్తులు శివయ్య కొందనాలు. మా శివయ్య ఏ కోరికలు కోరుకున్నా అందరికీ నెరవేరుతున్నాయి. మీరు ఎవరైనా దయచేసి పిల్లలు లేని వాళ్ళైనా ఏమన్నా కోరికలు కోరుకోవాలన్నా మా శివయ్య చల్లగా చూస్తుండు. మీరందరూ దయచేసి రావాల్సిందే. ఇది మన పెన్పాడు మండలంలో ఉన్నటువంటి దుబ్బగూడెం గ్రామానికి చెందినటువంటి త్రికూటేశ్వర ఆలయము. ఇది ఎంతో మహిమగల ఆలయము. ఈ ఆలయము చాలా పురాతనమైనది. మన కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటి ఆలయము. ఇది పిల్లలమరిలో కూడా ఇలాంటి ఒక ఆలయమే నిర్మించబడి ఉన్నది. ఆ కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి వచ్చిన ఎంతో మంది మహిళలకి ఉద్యోగం కోసం, విద్యార్థులు ఎవరైనా సరే వారు ఉన్నత స్థితిలో ఉండడం కోసం ఇక్కడ భగవంతుని నామస్మరణ చేసి వారు అనుకున్న కోరికలు నెరవేరిన వెంటనే తిరిగి స్వామివారికి ఏదో ఒకటి సమర్పించడము ఆనవాయితీగా నడుస్తుంది. అలాగే ఇది ఇంకా గవర్నమెంట్ కిందకి వెళ్ళలేదు. అక్కడికి గవర్నమెంట్ కిందకి వెళ్ళి ఇంకా అభివృద్ధి పనులు జరిగితే చాలా బాగుంటుంది. సంవత్సరాల నుంచి ఇక్కడికి గుడికి దర్శనానికి రావడం జరుగుతుంది. ఇది దోసపాడు గ్రామం. అది ఎప్పటి నుంచో ఇక్కడ ఆటలు పాటలు అన్ని కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఉపవాసం ఉండడం, రావడం, కోరికలకు దేవుణ్ణి కోరుకోవడం, రావడం జరుగుతుంది. కోరికలు మంచిగా తీరుతున్నాయి. ఏదైనా అనుకుంటే తీరే విధంగా శివయ్య జరుగుతున్నాయి. శిల్పకళా సౌందర్యాన్ని మనం చూస్తేనే దాని యొక్క తనివి తీరుతుంది, కానీ మనం చెప్తే తీరేది కాదు. అంతటి సౌందర్యం కలిగినటువంటి శిల్పకళా సౌందర్యాన్ని మన యొక్క సంస్కృతిని, మన హిందూ సంస్కృతిని ఆదర్శంగా నిలబడినటువంటి ఈ శిల్పకళని మనం దక్కించుకోవడానికి మన శతవిధాలుగా ప్రయత్నం చేసి దీన్ని కాపాడుకుందామనే ఆలోచనతోటి ఇంతవరకు ఇప్పటికి కూడా మేము దాన్ని పాటిస్తూ సహకరిస్తూ ఇక్కడ చిన్న గ్రామమైనా కానీ దీని యొక్క ఔన్నత్యం కొరకు పాటుపడుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ యొక్క శిల్ప సౌందర్యాన్ని మీరు వచ్చి చూసినట్టయితే దీన్ని ఏ విధంగా కట్టిర్రు అనేది గాజు కన్నా కూడా ఇంకా నాణ్యతగా దీన్ని శిల్పాన్ని చెక్కడం జరిగింది. మీరు వచ్చి ఒకసారి దర్శిస్తే దీని యొక్క సౌందర్యం ఏ విధంగా ఉన్నదనేది తెలుస్తుంది. రామాయణం, మహాభారతం ఘట్టాలన్నీ కూడా చెక్కబడినాయి. ఈ నాట్య భంగిలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇటువంటి శివలింగాన్ని ఎక్కడ కూడా చూడలేదు. ఇటువంటి నులుపు కలిగినటువంటి శివలింగాలు ఎక్కడ కూడా మేము చూడలేదు. కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి మేము ఎట్లా ఏ విధంగా చేయాలనేది కూడా మాకు చాలా ఆతృతగా ఉన్నది. దీన్ని సాధించలేకపోతున్నాం సార్. దీన్ని మీరు ఆదరించి దీన్ని టేకప్ చేసుకుంటారని నేను కోరుతున్నాను సార్. దేవాదాయ శాఖ వారు కానీ, పర్యాటక శాఖ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పకళ మాకు ఎక్కడ లేదనే దాంతో మా శాయశక్తులో మేము కొంత వేసుకొని ఆర్థికంగా అన్ని వ్యవసాయ కుటుంబాలు ఇక్కడ ఉన్నది. ఆ వ్యవసాయ కుటుంబాలతోటి మాకు మేము తినేదాంట్లోనే ఇంత ట్రస్ట్ అని ఏర్పాటు చేసుకొని అయ్యగారిని మెయింటైన్ చేస్తున్నాం. అదిగాక ఆ శిల్పకళ ఎక్కడ లేదు. ఈ నైపుణ్యం మన ఈ తెలంగాణ ప్రాంతం వరకు
ఈ మన శిల్పకళ చాలా అందంగా ఉన్నది. ఈ అందమైన శిల్పకళని మన దానిక పెద్దోళ్ళు కాకతీయ రాజులు కట్టినటువంటి టెంపుల్ని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇంకా కొంత 10 తరాల వరకు మనం కాపాడాలన్న సంకల్పంతో మేము మా శాయశక్తులు మేము చేస్తున్నాం. దానికి దయచేసి మీ ఎండోమెంట్ వారు కానీ, ఆర్కాలజీ వాళ్ళు కానీ, పర్యాటక వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు సంతోషమైనది ఏంటంటే వాళ్ళు పట్టించుకొని కనుక వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసి కొంతకాలం ఇటు కనుక రక్షిస్తే కొంత మన పిల్లలకు కొంచెం భవిష్యత్ కాలం వాళ్ళు తెలుసుకోవటానికి కూడా అక్కరకు వస్తాయని, ఆ దైవం అంటే ఏందనేది తెలియజేయటం కొరకు ఈ కళని కాపాడాలన్న సంకల్పంతో మేము ఒక చిన్న ట్రస్టు ఒక వృత్త భక్తితోటి చేస్తున్నటువంటి కృషి మేము. ఆ వృత్త భక్తిని మేము అన్నాళ్ళు చేయలేక మాకు కూడా వయసు మీరింది, మాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇక ఇంతకంటే మేము ఇంకా కాపాడాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. మీరే ఎవరన్నా సరే ఏమైనా పుణ్యం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే ఆ పని ఒకటి చేస్తే మాకు కొంచెం మేము తృప్తిగా, మాకు చాలా ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు. మా ఊరికి, మా పిల్లలకు, మా భవిష్యత్ తరాలకు చేసినటువంటి వాళ్ళు అవుతారు మీరు. ఎండోమెంట్ కానీ, లేకపోతే దేవాదాయ శాఖ వాళ్ళు కానీ, పర్యాటక శాఖ వాళ్ళు కానీ ఎవరైనా సరే అండి, మాకు అక్కడ కొంచెం మీరు హెల్ప్ చేసి కొంచెం మీ సాయం కొంత సాయం చేసి కాపాడితే మాకు ఆ శివయ్య అనుగ్రహం అనుకుంటాం. ఆ శివయ్య ఇప్పటి వరకు మా ఆయనదో ఆ పెద్దోళ్ళు కాపాడిర్రు, మా చేతిలో పెట్టిపోయినరు. మేము ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయ్యి అప్పటి నుంచి మేము అక్కడ పూజలు చేసుకోవటం, మా శాయశక్తుల పూజలు చేసుకోవటం జరుగుతుంది. అంతవరకు చేయగలుగుతున్నాం. కానీ అంతకంటే మేము ఇంకా చేయాలనుకుంటే ఇక చేయలేకపోతున్నాం. మా నుంచి కాలేకపోతుంది. మా వయసు కూడా మీరిపోయింది. ఇక వేరే మా పిల్లలు కూడా పట్టించుకుంటూ లేరు, ఎవరు అందుబాటులో లేరు. ఎక్కడ వాళ్ళ బతుకు తెరుగు కొరకు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి వాళ్ళ పోషణ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ అన్ని వ్యవసాయ కుటుంబాలు సార్. ఇక్కడ విలేజ్, ఇది చిన్న విలేజ్. అవి టెంపుల్ మంచి అందమైన టెంపుల్. దీన్ని ఎట్లా చేయాలన్న ఆలోచనతోటి మేము మీకు ఒక కృతజ్ఞతతోటి చెప్తున్నాం. మేము మీ దయచేసి మీరు దాన్ని తప్పక స్పందిస్తారని నేను ఆశిస్తున్నా. మీదే మా ఆశలన్నీ మీ మీదనే ఉన్నాయి. ఇంతటి ప్రాచీన కళా సంపద కలిగిన ఈ ఆలయాలు మరుగున పడిపోతుండడం చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం శాఖల మధ్యనే ఉన్న అవగాహనే కారణంగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా టూరిజం, పురావస్తు, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేసి ఇటువంటి ఆలయాలను పరిరక్షించి ఈ ప్రాచీన శిల్పకళా సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆశిస్తున్నాం.